21 ఏళ్లు నిండిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అండర్ 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పాలక ప్రతిపక్ష పాత్రలు పోషించిన స్టూడెంట్లను చూసి ముచ్చటపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో భోజనం నాసిరకంగా ఉంటే జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆయన. బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీఈఆర్టీలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టూడెంట్స్ నిర్వహించిన అండర్ 18 మాక్ అసెంబ్లీ సెషన్ జరిగిన తీరును చూసి అభినందించారు. విద్యార్థులు చక్కగా హుందాగా పాలక ప్రతిపక్ష పాత్రలు పోషించారని సీఎం ప్రశంసించారు. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే వయసు నిబంధనను సవరించి 21 ఏళ్లు నిండిన వారు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్లుగా పనిచేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రాణించరని అన్నారు. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం ఇస్తుంది. అనంతరం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడితే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నాణ్యత పాటించకపోతే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసి రకమైన భోజనాలు పెట్టిన, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్కబెట్టాల్సిందే, వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. గత బీఆర్ఎస్ సర్కార్ ఈ 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏ ఒక్క రోజైనా ఆయన విద్యార్థుల్ని కలిశారా అని ప్రశ్నించారు. మాసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదన్నారు రేవంత్ రెడ్డి. ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు. కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు, రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా? ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను బాగు చేసుకునేందుకు విద్యా కమిషన్ను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తామన్న సీఎం అనుకున్నట్టుగానే బాలల దినోత్సవం జరుపుకున్నామని అన్నారు.